హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను సోంపాపిడి రెసిపీని చేద్దామండి. ఇంట్లోనే చక్కగా ఇలా పొరలు పొరలుగా ఎంతో బాగా ఉంటుందండి. ఇందుకోసం ముందుగా మనము పొయ్యి మీద బాండీ పెట్టుకొని 4 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత మనము శనగపిండి, మైదా ఈక్వల్ పార్ట్స్లో వేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. మనము మైదా ఇంట్లో లేదంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇవి బాగా వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి బాగా ఫ్రై అయిందని. ఎక్కువ మాడిపెట్టకూడదు. ఎక్కువగా మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి. తర్వాత ఇప్పుడు మనము బాండీ పెట్టుకొని దీనికి చక్కెర అనేది క్యాండీ లాగా తయారు చేసుకోవాలి కదా. దానికోసము ఏ బాక్స్లో అయితే తీసుకున్నామో అదే కొలతతో మనం చక్కెర వేసుకొని దానిలోకి హాఫ్ అనేవి మనము వాటర్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలండి. తర్వాత అది తీగ పాకం వచ్చిన తర్వాత మనం అందులోకి 1 స్పూను నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలి. దానివల్ల మనకి క్యారమిల్ తయారైనప్పుడు చాలా చక్కగా ఉంటుందండి, గట్టిగా రాకుండా సాఫ్ట్గా. ఇప్పుడు ఇది అనేది మనము గట్టి పాకం వచ్చిన తర్వాత కొంచెం మంట తగ్గించి కలుపుతూ ఉండాలండి. అప్పుడు జస్ట్ కలర్ చేంజ్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కలుపుతూ ఉండాలి. దానివల్ల నొరగంతా అణిగిపోయి బాగా కనిపిస్తుందండి చక్కగా. ఇందులోకి ఏలక్కాయల పొడి కూడా వేసాను. ఇది ఆప్షనల్ అండి, మీరు వేసుకోవద్దు అనుకుంటే మానేయచ్చు. నేను ఫ్లేవర్ బాగుంటుందని వేసాను. చూసారా, ఇప్పుడు దీన్ని మనం నెయ్యి పూసుకున్నటువంటి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పాకం అనేది గట్టిగా అవ్వకూడదు, అలాగని సాఫ్ట్గా ఉండకూడదు. ఆ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ దాన్ని పక్కన పెడితే మనకి ఇలా తీస్తే గట్టిగా అవుతుందండి. అప్పుడు అదంతా ఒక దగ్గరికి చేర్చుకోవాలి. నేను బటర్ పేపర్ లేదండి, అందుకే ప్లేట్లోనే వేసాను. బటర్ పేపర్ ఉంటే దాని మీద వేస్తే అది తొందరగా ఊడొస్తుంది. లేదు ప్లేట్కి అతుక్కపోయిందంటే మీరు జస్ట్ 1 నిమిషము మీద ప్లేట్ అలాగే పెడితే ఊడొస్తుందండి చేతిలోకి. అప్పుడు దాన్ని తీసుకొని ఇలా ఒక 10 టైమ్స్ సాగ తీసుకొని మళ్ళీ అతికించుకోవాలి. ఇప్పుడు ఈ క్యాండీ అనేది మనకి కలర్ చేంజ్ అయ్యి వైట్ స్టాప్స్ లాగా వస్తుంది, తెల్లగా పొరలు పొరలుగా. చూసారా, కలర్ చేంజ్ అయింది. ఇలా ఒక 20 టైమ్స్ అలా చేసిన తర్వాత మనం ఇప్పుడు సాగ తీసుకొని ఒక చోట అతుకు వేసుకొని రౌండ్గా చేసుకోవాలండి. దానివల్ల మనం నెక్స్ట్ ప్రాసెస్కి ఈజీగా ఉంటుంది. ఇలా తీసుకొని మనం మళ్ళా సాగ తీసుకొని 8 లాగా చేసుకొని మళ్ళా సర్కిల్ వేసుకోవాలండి. దానివల్ల మనకి స్టాప్స్ అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా జరిగిన తర్వాత మనం వేయించుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని కొంచెం ప్లేట్లో వేసుకొని అద్దుకుంటూ వీడియోలో చూపించిన మాదిరి కలుపుతూ మళ్ళా సాగ తీసుకోవాలండి. ప్రాసెస్ అనేది స్టార్టింగ్లో కొంచెం ఈజీగానే ఉంటుంది, పోయే కొద్దీ కొంచెం కష్టం అవుతుందండి. మీకు ఒకరికే కష్టం అనిపిస్తే మీరు వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఆ పిండి అనేది బాగా పట్టిస్తూ కొంచెం కొంచెం లాగుతూ మళ్ళా అంతా కలిపి వేసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి. ఆ పిండి అద్దుకోవడం వల్ల మనకి పొరలు పొరలు అనేవి బాగా విచ్చుకొని విడివిడిగా అవుతాయి. ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం తీసుకుంటుందండి. కొంచెం ఓపికగా చేసుకుంటే మనం హెల్తీగా ఇంట్లోనే స్నాక్స్ లాగా పిల్లలకి పెట్టేకి బాగుంటుందండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, చేస్తాను. ఇక్కడ నుంచి వీడియో లెంత్ అవుతుందని నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నానండి. మనం కొంచెం ఓపిక్గా స్లోగా లాగాలి, లేదంటే మధ్యలో స్టాప్స్ అనేవి ఇరిగిపోతాయి. ఈవెన్గా రాదండి. కొంచెం ఓపిక్గా అన్ని సంపక్కలా సమానంగా అద్దుకుంటూ లాగుతూ ఉంటే మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి అన్నీ ఒకే విధంగా వస్తాయి. వీడియోలో చూపించిన మాదిరి కొంచెం కొంచెం లాగుతూ మళ్ళా పక్కకి అనుకుంటూ లాగాలండి. చూసారా ఎంత సన్నని పొరలుగా అయిపోయిందో. స్టేజ్లో మనకి లాగేది కొంచెం కష్టం అవుతుందండి. మీరు కావాలంటే వేరే వాళ్ళ హెల్ప్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది శనగపిండి మొత్తం అయిపోయేంత వరకు చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా పొరలు పొరలుగా వచ్చాయో. అలాగే వీలైనంత సన్నగా మనం చేసుకోవాలండి. దానివల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ప్రాసెస్ అనేది ఎండింగ్కి వచ్చిందండి. ఇలా మనం అనుకుంటూ ఉంటే మధ్యలో అవే తెగిపోతాయండి, వీడియోలో చూపించిన మాదిరి. సో అప్పుడు మనం లాస్ట్కి వచ్చిందని అనుకోవాలి.
ఇప్పుడు ఇవన్నీ చిన్నగా తీసేసుకోవాలి, విడివిడిగా తీసుకొని ఒకదానికొకటి పెట్టుకోవాలండి. దానివల్ల లేయర్స్ అనేవి చక్కగా ఉంటాయి. గాలికి పెట్టకుండా ఉంటే పొరలు పొరలుగా ఉంటాయి, లేదంటే గట్టి పడిపోతామండి. ఇప్పుడు దీన్ని మనము అలాగే అయినా తినొచ్చు, లేదా నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇలా ఒక కప్పులోకి యాడ్ చేసుకొని మనం కొంచెం పీచు మిఠాయి అనేది యాడ్ చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి కప్పు షేప్లోకి వస్తుందండి. దాన్ని అనేది ఇలా టర్న్ చేసుకుంటే మనకి షేప్ అనేది బాగుంటుంది సర్వింగ్ చేసుకునేటప్పుడు. చూసారా ఎంత బాగుందో? మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.